రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఈరోజు రాష్ట్రంలో పాలన జరుగుతుందని పోసాని మురళీకృష్ణ విడుదల కూడా నారా లోకేష్ ఫోన్ చేసి ఆపించారు కాబట్టే లేట్ అయిందని చెప్పేసి కూడా అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నారు. అస్సలు నేను ఒక కాంగ్రెస్ వాదిగా చెబుతున్నా. చంద్రబాబు నాయుడు అంటే నాకేం ప్రేమ కాదు, ఆప్యాయత కాదు. నేను న్యాయంగా మాట్లాడుతున్నా, ధర్మం మాట్లాడుతున్నా. ఏలాగా అడ్డగోలుగా మాట్లాడుతున్నా. అంబటి రాంబాబు లాగా, పేరు నానిలాగా, గుడివార అమర్నాథ్ లాగా, ఇడదల రజనీ లాగా, అనిల్ కుమార్ యాదవ్ గారి లాగా అనవసరంగా ప్రగల్భాలు పలకట్లా. ధర్మం మాట్లాడుతున్నా. నేను ఎవరిని చూసి రెడ్ బుక్ అనేది అసలు ఎక్కడ తెరిచారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు లా అండ్ ఆర్డర్ మించి ఒక్క పని కూడా చేయడు. ఎవడైతే చట్టానికి విరుద్ధంగా పనులు చేశారో, చట్టంలో ఎవరైతే దొరికారో వాళ్ళనే అరెస్ట్ చేస్తున్నారు. అంతే తప్ప మరి ఇప్పుడు కొడాలి నాని చేయలేదే, మరి సాక్షాత్తు మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిట్టాడుగా, చేయలేదే కొడాలి నానిని. ఎందుకు చేయలా? చేతకాకనా? పనికి మాలి దద్దమల్లారా మీ వైసీపీ వాళ్ళు మొత్తం. ఎవడైనా సరే మీరు మాజీ మంత్రులు అయ్యారుగా, మీరు ఇలా ప్రజల్లోకి వచ్చి మేము మంచి పని చేసామని చెప్పండి. మీరు ఒక్కటి చెప్పండి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించి మిమ్మల్ని లోపలేపించాడా? అసలు మీకు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో తెలుసు అంటారు అంబటి రాంబాబుగా? వాడు ఒక పనికి మాలినాడు, ఆ కొడాలి నానిగాడు. వాడు ఇష్టానుసారం మాట్లాడతాడు. వాడు ఆ అనిల్ కుమార్ యాదవ్ గాడు అనేవాడు వాడు ఒక పనికి మాలినాడు. వాడు బరిగొడకి ఇండస్ట్రీ చేసుకునే బతికేవాడు వాడు. వాడికి మాట్లాడతాం వచ్చా? మరి ఇడతల రజనీకి మాట్లాడతాం వచ్చా? ఆమె ఆడపిల్ల అయిపోయింది. ఆడపిల్లను మనం ఏం మాట్లాడకూడదని ఊరుకుంటున్నాం. అసలు ఎన్ని తప్పులురా మీ మీద ఉంది. ఒక తప్ప, రెండు తప్పులా? రామరామ రామరామ. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు కదా. తాగడానికి నీళ్ళు ఇచ్చారా? తినడానికి తిండి ఇచ్చారా? రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేశారా? పేదవాడు బతికే పరిస్థితి ఉందా? ఇవాళ డబ్బు తిరుగుతుందా పేదవాడి దగ్గర? ఏం తెలుసని మాట్లాడతారా మీరు? ఒక భాగ్యవంతుడి దగ్గర డబ్బు ఉంటే సరిపోయిందా? గుర్తుపెట్టుకోరా అంబటి రాంబాబు గారు. మీరు ఎవరైతే సరే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొత్తం గుడివాడ అమర్నాథ్ వరకు గుర్తుపెట్టుకోండి. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మీ జోలికి ఎవడు రాడు. అర్థమైందా? మీరు ఎప్పుడైతే అసభ్య పదజాలంతో మాట్లాడతారో అప్పుడే మీకు మూడిద్దిరా బాబు. ఒక్కొక్కడో మూడిద్ది. మీరు ముంగలు దీనికి సమాధానం చెప్పండి. మీరు మొత్తం 26 మంది మాజీ మంత్రులు, మీ సీఎం గారు మొత్తం సమాధానం చెప్పండి. మేము భూములు ఇచ్చిన రైతుల మీద ఎందుకు పెట్టారు కేసులు? మేమేం చేసామని పెట్టారో చెప్పండి. మీరు ముంగలు దానికి సమాధానం చెప్పిన తర్వాత మీరు ఏదైనా నోరు చేసి మాట్లాడండి. ఎక్కడైనా సరే సిగ్గు శరం శివుని ఎత్తుంటే మీరు కడుపుకు అన్నం తింటే మీరు ఇంకోసారి ఇలేకల ముంగలకు వచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టరు. కొడాలి నానిగాడు మాట్లాడినా, మరి పేరు నానిగాడు మాట్లాడినా, ఎవడు మాట్లాడినా మీరు అసలు ఒక్కడైనా కడుపుకు అన్నం తినే మాటలు మాట్లాడారంటారా? మొత్తం గడ్డి తినే మాటలు మాట్లాడారు మీరు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. ఇవాళ వచ్చి చూడండి అమరావతిలో ఎన్ని పనులు మొదలైనయో. ఇంకా 4 రోజులు పోయినాక ఎన్ని మొదలవుతాయో చూడండి. చంద్రబాబు నాయుడు అంటానికి ఎవడో ఈ భారతదేశంలోనే సరిపోరు. మీరు కాదురా, భారతదేశంలోనే సరిపోరు. చంద్రబాబు నాయుడు 2వ వాడిగా వస్తాడు భారతదేశంలో. గుర్తుపెట్టుకోండి. మీరు ఆయన ఒక విజన్ గల్లోడు. ఆయన ఎట్ట పడితే అట్ట అడ్డగోలుగా చేయడు. నేను ఒకవేళ అట్ట మాట్లాడుతున్నాను. ఒకవేళ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాడిని అనుకున్నారు మీరు. నేను అట్టేం కాదు, నేను కాంగ్రెస్ వాడిని. గుర్తుపెట్టుకోండి. మీరు మీలాగా సిగ్గు శరం శివుని ఎత్తు లేకుండా నేను మాట్లాడను. నేను తినేది కడుపుకు అన్నం. మీలాగా గడ్డి తింటలా నేను. మీలాగా జనం డబ్బులు పోగేసుకొని ఇళ్లలో కాజేసి 2-3 తరాలు సంపాదించుకొని వాములేలా నేను. నీతిగా ఉండా ఇయ్యాటకు కూడా. అరే బొచ్చగా నీతిగా ఉన్నారు ఇయ్యాటకు కూడా. నేను నిజాయితీగా ఉన్నా. నేను అదే పార్టీలో ఉన్నా. పరమ దరిద్రుడా. నేను ఆ రోజే చెప్పాను నీకు బొచ్చగా. ఇలా ఎడుతున్నావు నువ్వు. కింద భూదేవి ఉంది, పైన ఆకాశం ఉంది, మధ్యలో మనం ఉన్నాం. ఎప్పుడైనా ధర్మమే చేయం. గుర్తుపెట్టుకో. అదే ఇవాళ నీకు తగిలింది. ఇంకా చాలా తగులుతీరా మీకు. ఇప్పుడేమైంది? అన్నం తినగానే అన్నం వరకదో. నిదానంగా దాని టైం వచ్చినప్పుడు అన్నం వరకిద్ది. అంటే ముఖ్యంగా అమరావతిలో ఎలాంటి పనులు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నాను అమరావతి పనులు. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు, వర్కర్లు వస్తారు. వాళ్ళు ఉండటానికి మరి ఇది కావాలి కదా.
ఆ షెడ్లు కావాలి కదా, ఆ షెడ్లన్నీ పూర్తి చేస్తున్నారు. సామాన్లు వస్తున్నాయి, సామాన్లు దిగుతున్నాయి. మరి రేపు 15వ తారీఖు మరి ఇంకా నరేంద్ర మోడీ గారు ఇంకా ఎప్పుడు మీటింగ్ అనేది ఇవ్వలేదు, అది ఇస్తారు. సిఆర్డీ వాళ్ళు అదే పని మీద ఉన్నారు. మరి నరేంద్ర మోడీ గారు రేపు మర్చిపోయా అసలు ఉగాదికి ఎప్పుడు అరే మీరు ఎప్పుడన్నా ఉగాదికి ఒక శ్రవణం అనేది పెట్టారా మీరు? రేపు చంద్రబాబు నాయుడు పెడుతున్నాడు రాజధానిలో ఉగాది పంచాంగం చదవటం. చంద్రబాబు గారు పెడుతున్నారు రేపు. ఎన్నో తారీఖు అయ్యా ఉగాది? 30వ తారీఖు నాడు ఇక్కడ బ్రహ్మాండంగా రాజధానిలో పంచాంగ శ్రవణం చదవటం చదివిస్తున్నారు పెద్ద పెద్ద సిద్ధాంతులు తీసుకొచ్చి. ఇట్లాంటిది ఎప్పుడన్నా చేసావంటారా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఈ ప్రజల కోసం ఏమైనా చేసావు? నువ్వు కుక్క బిస్కెట్లు వేసావు. 10 ఏళ్ళు, 13 ఏళ్ళు, 5 ఏళ్ళు, 7 ఏళ్ళు అని కుక్క బిస్కెట్లు ఇచ్చేసావు. ఎప్పుడైనా నువ్వు మంచి పని ఒక్కటి చేయలా. ఒక పోనీ నీ బైబిల్ గురించి ఏమైనా చేసావంట నువ్వు? యేసుక్రీస్తు గురించి ఏమైనా చేసావు నువ్వు? బైబిల్ తగలబెట్టి తిరగడం కాదు, నేను యేసు ప్రభుని అంటాం కాదు. నువ్వు ఆ మతస్థుడికైనా ఏమన్నా చేసావా? వాళ్ళకి 3 ఏళ్ళు కుక్క బిస్కెట్లు ఎత్తే సరిపోయింది అంటున్నావా ఆ పాస్టర్లకి? అంటే మరి ఆయన ఇంటి దగ్గర ప్రోగ్రామ్ చేశారు కదా సెట్ వేసి. ఏంది అది? ఏంది మొత్తం అదంతా ఇదేగా? ఏమేసాడు అది? దాన్ని ఏమంటారు? మొత్తం డూప్లెక్స్ డాబాలాగా వేసి కట్టించి కోట్లు ఖర్చు పెట్టించి ప్రజల డబ్బే. వాడిది ఏమైంది? వాడి బాబుగాడి సొమ్యం కాదుగా ఇది, లేకపోతే వాడి తాతగాడి సొమ్యం కాదుగా. ప్రజల డబ్బే ఖర్చు పెట్టి ప్రజల డబ్బే తిన్నాడు వాడు. ఇవాళకి తింటున్నాడు. అసెంబ్లీకి రాడు, అసెంబ్లీకి దొంగ అయ్యాడు. ఇంకా దొంగని మనం ఎన్నిసార్లు అనుకున్నా కానీ వాడిని పైకి లేపినట్టుండదు. కానీ దొంగగానే బతకాలి వాడు. వాడి జీవితంలో ఎప్పుడు ముఖ్యమంత్రి కాలేడు. పారిశ్రామికవేత్తలు మొత్తం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జగన్ ఆంధ్ర రాష్ట్రంలో జగన్ అంటూ గెలవడం ఎట్టి పరిస్థితుల్లో ఆయన రానివ్వం కూడా. మేము కాంగ్రెస్ వాళ్ళని కూడా రానివ్వం అసలు. చెబుతున్నాం మా ఓటింగ్ 2%. మా 2% తోటి వాడి ఓటమి సవి చూసి ఇంటికి బాట పోయాడు మొన్న కూడా. రేపు కూడా అంతే. మేము రానివ్వం అసలు వాడిని. గుర్తుపెట్టుకోండి, అందరు రండి. మా రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. 2025 నుంచి చూడండి. ఇక 2 నెలలు, ఒక నెల పైన కానీ చూడండి మా రాష్ట్రం ఎట్టుంటుందో. అందరికీ నమస్కారం. జై అమరావతి, జై అమరావతి. నేత